హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా చిన్ని లైఫ్. ఈరోజు వీడియో ఏంటంటే మా అత్తగారి ఇంటికాడ మల్లన్న బోనాలు తీసుకుంటున్నాం. వీడియో మొత్తం బాగుంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా కొత్తగా చూస్తే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ప్లీజ్. ఇల్లు దులుపుకొని అయితే ఇల్లు అయితే గడుపుకున్నాం. ఇక బోళ్ళు అయితే తోముకుంటున్నాం. ఇంట్లో ఉన్న బోళ్ళు అన్నీ తోముడు. ఇక మల్లన్న బోనాల రోజైతే మస్తు బోళ్ళు అయినాయి. అవన్నీ అయితే తోమేసినాం మా యారాలు నేను ఇద్దరం. మల్లన్న బోనాలు వచ్చినాయి అంటే ఇక బోళ్ళు అన్నీ తల మెరవాల్సిందే. ఇక అన్న అయితే బోళ్ళు తోముడు అయితే కంప్లీట్ చేసిన. మా పిల్లలు ఇద్దరైతే బంతి పూలు కూస్తుర్రు. ఇక మాకంటే ఎక్కువ దండలు అయితే వాళ్ళే కూర్చుతున్నారు. అక్క చెల్లెలు ఇద్దరు అయితే నువ్వు ఎక్కువ కూస్తావు నేను ఎక్కువ కూస్తానా అనుకుంటా కూర్చుతుర్రు ఇద్దరు. ఇక బోనాలు తీసుకున్న ముందు రోజు బంతిపూలు కూర్చుకుంటున్నాం. ఇక తెల్లారైతే వీలు కదని అయితే ముందు రోజు బంతిపూలు అయితే కూర్చుతున్నాం. మా తమ్ముడైతే మామిడి దోరణాలు అన్ని దర్వాజలకు అయితే గుచ్చుతుండు. మా యారాలు నేను ఇద్దరం కలిసి మల్లన్న గద్దె అయితే పాతకాలం చెక్కలు లెక్క చెక్కలతో ఉంటది, వెరైటీగా ఉంటది మల్లన్న గద్దె. మాది దేవుని ముంతలు అయితే ఊదించుకుంటున్నాం. పసుపు కుంకుమ పచ్చ తెల్లవెండితో అయితే ఊదించుకుంటున్నాం దేవుని ముంతలు. మల్లన్న దేవుని అయితే ఇక గద్దెకి అయితే ఎక్కిస్తున్నాం. మల్లన్న దేవుని ముంతలున్ను మల్లన్న దేవుని విగ్రహం కత్తేరా. మా మల్లన్న దేవుని గద్దెనైతే ఎట్లుందో చూడుర్రి ఒకసారి. మొత్తం మా పందిరి కూడా ఏ విధంగా అలంకరించినామో చూడండి. దేవుని పందిరును దేవునికి మీద తొట్టె కడతారు. తొట్టె కూడా ఎంత మంచిగా అలంకరించినవి చూడుర్రి. నేనైతే బోనాలు అండుతున్న బెల్లంతో మా ఆడబిడ్డనైతే వంటలు చేస్తాంది. పప్పు సార్లు వంకాయ టమాటల అన్ని వంటలు అయితే చేస్తాంది. బోనాలు ఊదిస్తున్నాం మల్లన్న దేవునికి. అట్నే పోషమ్మకి వీరాయికి కూడా బోనాలు చేసినాం. బోనాలు విధించడం అయిపోయినాకనైతే పోషమ్మ కాడికి అయితే ఫస్ట్ బోనం తీసుకొని నైద్యాలు అయితే పెట్టేసినాక తర్వాత బీరాయి కాడికి అయితే పోయేస్తాం. తర్వాత లాస్ట్కి మల్లన్న దేవునికి అయితే నైద్యాలు పెడతాం. మల్లన్న దేవునికి పెట్టుకున్న రోజు అయితే సుక్కలు వచ్చినాకనే ఒక్క పొద్దు ఇడతాం. అందుకనే లాస్ట్కి మల్లన్న దేవునికి నైద్యాలు పెట్టి సుక్కలు వచ్చినాకనే పోషమ్మకు బీరాయికి అయితే బోనాలు తీసుకుపోయి నైద్యాలు అయితే పెట్టేసినాం. ఇక మల్లన్న దేవునికైనా అయితే బోనాలు పెట్టి అయితే దీపాలు అయితే ముట్టించుకున్నాం. కొబ్బరికాయలు అన్ని దేవుళ్ళ కన్నా అయితే కొట్టి నైద్యాలు అయితే పెట్టేసినాం. ఇక సుక్కలు వచ్చినాకనైతే ఒక్క పొద్దు అయితే ఇడుతున్నాం అందరం కలిసి. అయితే తినడం అయిపోయినాకనైతే మా పిల్లలు కాసేపు డ్యాన్స్ అయితే చేసిరు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్.